లవ్ లిస్టర్లో బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, మీ అందులో నేను కూడా బాగుండాలి. ఒకటి చెప్తున్నాను, మన లైఫ్ మన ఇష్టము. ఎవరో ఏదో అన్నారని వాళ్ళ గురించి మనం బాధపడి ఆలోచించి లేనిపోని రోగాలు తెచ్చుకుని కదా మన లైఫ్ మనం లీడ్ చేయడం మంచిది. మనం ఏదన్నా పని చేయాలనుకుంటే కష్టపడి అది మనస్ఫూర్తిగా చేస్తే సాధిస్తాం. అన్న వాళ్ళందరూ మనకి ఏమైనా పెడతారా? పెట్టరు కదా. మనం ఏదో చేసుకోవాలని ఆశ, మనం ఏదో కొంచెం పైకి సంపాదించుకోవాలని ఆశపడినప్పుడు వాళ్ళ కోసం మనం ఎందుకు భయపడాలి? నువ్వు నేను ఎవరో ఏదన్నా ఆలోచించుకుంటూ ఉంటాయి కన్నా మనం ఏ పని చేయాలని నిర్ణయించుకున్నామో ఆ పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోవడం, వెనక ఆలోచించకూడదు. ఎందుకంటే చెప్పేవాడు మనకి ఏమైనా చేస్తారా? పెడతారా? పెట్టరు కదా. మాటే కదా, నోరుందని నాలుగు నరలు లేని నాలుగు కదా, నోరుందని స్మస్ మాట్లాడతారు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మనం వెనక్కి తిరిగి చూసామనుకుంది మనం వెళ్ళవలసిన గమ్యానికి చేరాలి. ఒకటి చెప్తున్నాను, ఆ కలకత్తాలో ఆ డాక్టర్ అమ్మగా జరిగింది కదా, అట్లా జరగడం చాలా బాధాకరము. ఇప్పుడు ఈరోజు సోమవారం, ఈరోజు తీర్పు రాబోతుందంట. వాడి తల్లి ఏమందంటే వాడిని ఉరి తీయటము మంచిదని చెప్పిందంట. అలాంటి దుర్మార్గ కొడుకుల కోసము ఇలాంటి మంచి తల్లులు ఉంటారని ఆ తల్లికి హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. ఎందుకంటే ఆమె 9 నెలలు కని పెంచింది కదా, ఆమె ఆడదు కాబట్టి ఆమెకి తెలుసు ఆ బాధ ఏంటో. ఏంటంటే ఆమె తను మాట్లాడుతున్న వార్తలు ఎట్లా అంటే, నాకు 3 ఆడబిడ్డలు ఉన్నారు, నా ఆడబిడ్డలకి ఏమైనా అవుతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, అలాగే వాళ్ళ తల్లి కూడా అంత బాధపడి ఉంటుంది అని కన్నీరు పెట్టిందంట. వాడిని ఉరి తీయండి అన్నదంట. ఉరి తీయటం మంచిదే కదా, ఎందుకాడు చెప్పు? రేపు నీ ఇంట్లో జరగవచ్చు, రేపు నా ఇంట్లో జరగవచ్చు. అలాంటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. తెలిసిన ఏదో అనుకుంటాం, ఈ భూమి మీదక భగవంతుడు మనల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఉంచాడంటే మన గొప్పతనం కాదు. ఇంకోటి ఏంటంటే, మనము బాగున్నామంటే బాగుపడుతున్నామంటే ఎవరో కాదు, మన ఇంట్లో వాళ్ళే మన పక్కనుండే వార్చం. అర్థమైందా? అలాంటి వాళ్ళతో చాలా డేంజర్ కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా మనకి సాయం చేస్తారో చేయరు కదా. చేయనప్పుడు వాళ్ళ మాట ఎందుకనాలి? నా వెనకాల తిరుగుతుంది అటు ఇటు. దాని పెళ్ళికి మీరు అందరు రండి, భోజనాలు ఎట్టదంట. అది మనమే భోజనం తెచ్చుకుని తినాలంట. మరి అదేం పెళ్ళి, దాని పెళ్ళి ప్రేమించిందంటే ఎవరినో పెళ్లి చేసుకుంటుందంట. సరేనా?